రోజుకో కుట్రకు తెరలేపుతుంది కూటమి సర్కార్. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా జన ప్రభంజనం తరలివస్తుంది. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ప్రభుత్వం ఆయన పర్యటనలపై ఆంక్షలు విధించాలని చూస్తుంది. దాడులు, కేసులు, అనుమతుల పేరిట జననేతను బయటకు రాకుండా కట్టడి చేసే కుట్రలకు తెగబడుతుంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. జగన్ రోడ్డుపైకి వస్తే చాలు లెక్కకు మించి వస్తున్న జనాన్ని చూసి ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. అందుకే ఆయన ఎలాంటి పర్యటనలు చేయకుండా ఆంక్షలు పెడుతోంది. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు వైఎస్ జగన్. అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. కానీ జగన్ పర్యటనని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలంటూ పోలీసులతో ఒత్తిడి చేయిస్తోంది కూటమి సర్కార్. 18వ తారీఖున ఉదయం సత్తెనపల్లి వెళ్లి నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. మనిషి చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా Z+ కేటగిరీ భద్రత కల్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తరచూ నిర్లక్ష్య వైఖరి చూపిస్తోంది. హైకోర్టు సైతం పలుమార్లు ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వ పెద్దల్లో మార్పు రావడం లేదు. ఇటీవల తెనాలిలో 3 యువకులను పోలీసులు నడి రోడ్డుపై తీవ్రంగా చితకబాదారు. ఆ బాధితులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లినప్పుడు కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం. పొదిలి పర్యటనలోనూ ఇలాగే చేసింది. టీడీపీ గూండాలను రెచ్చగొట్టి జగన్ పర్యటనలో అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఓ 10 మందిని నల్లబెల్లులు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఎదురు వస్తారా? మా కార్యకర్తలు ఏమైనా జైల్లో పడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బంధించి ఏదో చేయాలని మీరు అనుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఇస్తుంది. అలజడులు, దాడులు, హెచ్చరికలతో జగన్ పర్యటనలకు ప్రజలు రాకుండా భయపెట్టే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. మరోవైపు అనుమతుల పేరిట అసలు జగన్ను బయటకు రాకుండా చేయాలనే కుట్రలకు తెగబడుతోంది.